నిజంగానే బాగా వచ్చింది మాస్టర్ అంటే. చనిపోయినప్పుడు ఎందుకు పోలేదంటే ఫిట్స్ వచ్చింది కనకానికి, లేకపోతే పోయేది. కానీ నాకు చాలా ఆయన్ని వదిలేసి వెళ్ళటం అంటే ఏదో నన్ను వదిలేసి బయటకు వెళ్ళగొట్టేసాడు. కానీ మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. రియల్గానే మాట్లాడుతున్నాను, రియల్గానే ఎడుతున్నాను. ఇది యాక్షన్ కాదు, రియల్గానే ఒకసారి నిజంగానే ఎడుతున్నాను. సాయితో ఆ మనిషి అంటే నాకు చాలా ఇష్టం. కానీ అన్ని గుర్తొస్తుంటాయి వీళ్ళు అలా పెట్టారు అంటే మాత్రం నా మనసు చాలా బాధపడుతుంది. కానీ మనసు గుండెల్లో నిజంగానే ఎడుతున్నావా? అయ్యో నీళ్ళు వస్తున్నాయి నిజంగానే. ఎందుకు ఉండదు, అన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు. వెళ్ళేటప్పుడు మాత్రం నేను చాలా ఏడ్చాను. కానీ చరణ్ బాబు అమ్మ నేను ఏడవద్దు నేను ఉన్నాను అన్నాడు. కానీ అప్పుడు కూడా లక్ష్మమ్మ ఉండు అన్న మాట అనలేదు. అదే బాధ. పెద్ద పెద్ద ఛానల్లో కూడా మీరు మంచి ప్రేమ అయితే మీకు కళ్ళంట నీళ్ళు వస్తాయి అంటే ఆయన కొట్టుకుంటూ నా మనసు చాలా బాధపడ్డింది. అప్పుడు మాత్రం నేను చాలా ఏడ్చాను. అప్పుడైతే అందరూ ఉన్నారు యాక్షన్ చేస్తాను. కానీ ఏంటో ఇవాళ నాకు మనసు కూడా బాధ అనిపించింది. ఉంటే హ్యాపీగా ఉందాం కదా అనుకున్నాను. అలాగే నాకు సాహిత్యని తోడు పంపి వాళ్ళు కూడా వీడియో వదిలి అప్పటి నుంచి కూడా సాహిత్యం అన్నీ కూడా నాకు ఒక్కొక్క రోజు తలకాయ కూర అంటాడు అర్థంగా. అప్పుడు కూడా ఆయన నా మనసులో ఆత్మలో ఉంచుకుని నేను తలకాయ కూర కూడా వండటం మొదలుపెట్టాను. అలాగా మనిషి మంచి ఆయన ఎంత తాగినా లక్ష్మమ్మ అని కూడా తిరిగేవారు. కానీ తీసుకెళ్ళిపోయారు. అదొకటి బాధ అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు. యాక్షన్ చేస్తాను కానీ ఇవాళ మాత్రం బాధ వచ్చింది రియల్గా. ఓకే అదండి. అందుకని అందరూ బాగుండాలి. ఎవరైతే నన్ను ఎడదీశారో వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా తిరుగుతుంది. అనవసరంగా తీసుకెళ్ళి ఆయన్ని గోతులో పంపిస్తారు. అదొక్కటే బాధపడతాను నేను. ఆయన కూడా పిచ్చోడు, నా ఫ్యామిలీ కలుతుందని వెళ్ళిపోయాడు. నా దగ్గర ఉంటే ఇంకా దగ్గర 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతికేవాడు. కానీ ఏం చెప్తావు, ఆయన టైం అయిపోయింది ఇంకంతే. అందులో నాకు చాలా బాధ ఏంటంటే ఇవాళ రియల్గా కూడా నాకు బాధ అనిపించింది. వీళ్ళు ఎంత మంచోళ్ళు అయితే మీరు గుర్తొచ్చారు వాళ్ళకి. అయ్యో దసరా కదా పాపం ఆయనకి కూడా పెడదాం అని మీకు అన్నీ కూడా తెచ్చి పెడితే నా మనసు కూడా చాలా బాధపడ్డింది. అయ్యో నేనే పెట్టలేదు అని నా మనసు బాధపడింది. కానీ వాళ్ళు నా చేతులతో పెట్టించారు. అందుకు నాకు చాలా బాధ వచ్చింది. నేను రియల్గానే బాధపడ్డాను, యాక్షన్ అయితే కాదు. ఓకే ఎందుకంటే యాక్షన్ సరదాగా నేను చేశాను అంతే తప్ప నేను రియల్గా బాధపడ్డాను. ఏంటంటే నా మనసు బాధపడ్డింది. ఏంటంటే అయ్యో నేను దసరాకు కూడా ఆయనకి ఏమీ పెట్టలేదు అని బాధపడ్డింది. ఆ రూపంలో నా బిడ్డలు కూడా నా చేతితో పెట్టించారు. బిర్యానీ, ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు, జాంకాయ, పువ్వులు, బిర్యానీ, చికెను, కొబ్బరికాయ, దీన్ని ఏమంటారు మెంతినోసు అన్నీ పెట్టించినందుకు చాలా చాలా సంతోషం. వాళ్ళు కూడా ఆయువారోగ్యాలతో నేను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. బాధపడగా ఇంకా కళ్ళు తెరుచుకో. అది బాధ అనిపించిందమ్మా. అనిపించిద్దిలే, కలుస్తున్నారు కదా ఆ ప్రేమ అనేది గుర్తొచ్చిద్ది. ఆ ఎదవేడి తీసేయడం లేదు బతుకును. కాకపోతే నన్ను తిట్టిన వల్ల కొంచెం నేను అంత పట్టించుకోలేదు ఆ మనిషిని. అలాంటిది వీళ్ళే ఎన్ని పెట్టారంటే నాకు బాధ అనిపించింది. అయ్యో నేను పెట్టలేకపోయాను. ఇంకోటి నా చేతులతో పెట్టించారు, అందుకు కూడా నాకు బాధ అనిపించింది. వాళ్ళకు ఉంటే వాళ్ళు పెట్టాలి, అలా కాకుండా నా చేతి పెట్టించినందుకు నేను చాలా చాలా సంతోషం. నేను కూడా ఒకరోజు తలకాయ కూర ఉండి థ్యాంక్స్ బ్రో, నీకు నీ ఆలోచన ఇది చాలా మంచిది. డాక్టర్ బాబు కూడా పెట్టినందుకు చాలా సంతోషం. వాళ్ళు కూడా ఫ్యామిలీ తను ఆయువారోగ్యాలతో ఆవిడ పసుపు కుంకాలతో కూడా నేను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాప మాస్టర్ కూడా అలాగే దీవించేవారు. అప్పటి నుంచి కూడా నేను పక్కన నేను దీవించడం మొదలుపెట్టాను. అదమ్మా బాధపడగా. నువ్వు నిజంగా ఎడుతున్నావు అనుకోవాలా నేను అసలు. వచ్చేసింది బాధ వచ్చేసింది. నేను యాక్టింగ్ చేస్తాను, ఫస్ట్ యాక్షన్ చేశానమ్మా. తర్వాత కళ్ళల్లో నీళ్లు చూసిన తర్వాత నమ్మినా నేను. బాధ అనిపించింది. ఇలా నీ చేత్తో ఆయనకు పెట్టినోలే ఏదో అది నేను ఆయన తిట్లు గుర్తుండి పెట్టలేకపోతున్నానమ్మా. ఇప్పుడు వీళ్ళు పెట్టారంటే నాకు సిగ్గేసి ఒక రోజు తలకాయ కూర ఉండి ఈ రూపంలో నీ చేత్తో తీసుకున్నాడులే. అది
అంటుకుని నేను చూస్తున్నాను కదా నా కోపం చెప్పాను. అలా అంటం వల్ల నేను ఏడ్చాను. పెద్ద పెద్ద ఛానల్లో కూడా ఏడితే వద్దండి ఆడవద్దు అన్నారు. మీరు ఎలా ఇంతలా రియల్గా ఏడ్చేస్తారని తెలియదు అన్నారు. కానీ ఇప్పుడు కూడా నేను ఫస్ట్ యాక్షన్ చేశా. కానీ తర్వాత ఏంటో బాధ వచ్చింది. అందరూ భూమి మీద ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే. ప్రతి 4 రోజులు ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఎంత మనసు మంచిదంటే దసరాకి నిజంగా కూడా పెద్దలకు పెట్టుకుంటారు. ఆయన అసలు ఎవరు ఈయనకి ఇది చెప్పు అలాంటిది ఇంతవరకు ఆలోచించాడు. అందులో మళ్ళీ నా చేతితోటి వాళ్ళు పెట్టలేదు, నా చేతితో పెట్టమన్నారు చూడు. నాకు బాగా నచ్చింది, నాకు బాధ అనిపించింది. అందుకే ఒక రోజు తలకాయ కూర వండి మాస్టర్ ఫోటో చూడు ఏడ్చినట్లు కనిపిస్తుంది. అది కూడా అలా పడ్డండి, అట్లనే కనిపించింది. అదేమ్మా మనిషి ఉన్నా లేకపోయినా ఆత్మ అనేది ఉంటుంది ఎక్కడైనా. అవును, ఆయన చేతిలారా తీసుకెళ్ళిపోయాడమ్మా. ఆయన లేదా ఆయన పెట్టిన బుద్ధి కాదు అసలు. కాదు అన్నీ పెట్టడం చూడాలి. చూస్తుంటేనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చేసింది, బాధ వచ్చేసింది లాస్ట్. ఇంకేదైనా చెప్పేదంటే చెప్పి వెళ్ళిపోదాం. ఎవరికి ఉంటుందమ్మా, ఇంకెవరికి ఏం చెప్పను కానీ చెప్పిస్తాను ఇంకా చాలు. అలాగే వాళ్ళు పెట్టినందుకు అసలు మంచి మనసు వాళ్ళది. డాక్టర్ బాబుది, సెకండ్ రాజుది, థర్డ్ నీది, ఫిఫ్త్ నాది. చివర్లో వేసుకున్నాను నేను, ఎప్పుడు ఫస్ట్లో ఉండేదానికి. ఏంటంటే కోపం, చాలా ప్రేమ ఉంది కనుక నీలో. నన్ను తిట్టినందుకు కోపం అంతే. ఒక్కొక్కసారి బాధ వస్తుంది. మీరిద్దరు ఒక మాట మీద ఉంటే ఏమయ్యేది కాదులే కానీ. అయితే ఆయన ఎరేసాడమ్మా, ఎరేసి పుట్టింటి కలుపుతానంటే పిచ్చుడు నమ్మేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయినా ఒక మాట మీద ఉండాలి మీరు. ఉన్నాం ఎప్పుడు కూడా ఒకటే మాట మీద ఉండేవాళ్ళం. ఒకవేళ ఏమన్నా కైకో బీకోమన్నా సాయంత్రం ఇద్దరు అమ్మ అనేసి ఎవరైనా. కానీ మీరిద్దరు కలిసి ఉంటే నేను ఉండేవాడిని కాదు, నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఇలాంటి వీడియోలు ఉండేవి కాదు. మాత్రం ఫస్ట్ బాబా, నెక్స్ట్ ఈ మాస్టరే పంపారు. చరణ్ బాబుకి కూడా చెప్పాడమ్మా, నువ్వే చూడాలమ్మా అమ్మ మైకురాలు అన్నాడు. తర్వాత ఏ గొడవలు అలా తిట్టుకున్నారు కానమ్మా. చరణ్ బాబు కూడా అన్ని సర్దేటప్పుడు అన్ని కూడా చరణ్ బాబు చెప్పాడు. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చరణ్ బాబు వేసాడు. కానీ ఏం ఏడ్చానంటే వచ్చేటప్పుడు అందరూ అన్నారు, లక్ష్మి గారు ఎందుకు ఏడుతున్నారు, సంవత్సరం సరిపడేలా మీకు డబ్బులు ఇస్తామని 1,50,000 1,60,000 వచ్చినాయమ్మా నాకు. మీరు కూర్చొని తినండి, ఒక నెల 2 నెలలు వాడి గుడ్డి ఏంటి మిమ్మల్ని ఏం చూశాడు ఆయన, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారా అన్నారు. కానీ ఆయనలో ప్రేమ నాకు తగ్గలేదు అసలు. 24 గంటలు కూడా డబ్బులు ఇవ్వకపోతే అదొకటి గుర్తొస్తుంది. నువ్వు ఇలా అంటావు, ఇప్పుడన్నా ఇలా నువ్వింతావు, అలాగే ఇలా నువ్వించేస్తారు. లేకపోతే భరతలక్ష్మి వేసేవారు ఇలాగా. మాస్టర్ మీకు దండం పెడతాను మాస్టర్, మీకు డబ్బులే కదా కావాలి, నేను చెప్తాను సీసా అనేసి 1100 900 ఇంత సీసా మెయింటెనెన్స్ బాగానే చూసుకున్నా. ఆ మాటలో ఎక్కడ తక్కువ చేయాలి, రోజు కూడా 2 బాగా చూసుకున్నా. నేను చూస్తున్నా, నేను తింటున్నా కదా నీ చేతి వంట, నాకు తెలుసు కదా. ఏదంటే అది అసలు నా 2 పిల్లలు డబ్బు చూసారమ్మా. అసలు నువ్వు తల్లివి, నా తల్లివి. నీలా ఎవరు చూడలేదులే, కానీ చివరికి ఇద్దరు శత్రువులు అయిపోయినారు. కొత్త షర్ట్ వేసుకుంటే వెనకాల పట్టేసుకునేదాన్ని ఇలాగా. అమ్మమ్మమ్మ నేను తల్లిని అంటే, మాస్టర్ మిమ్మల్ని ఎవరిని రేపు చేస్తున్నాను మాస్టరు, అందంగా ఉన్నారు మీరు, అందుకు వెనకాల నుంచి ఇలా పట్టుకున్నాను, తప్పేంటి అనేది. ఏ కొత్త షర్ట్ మంచిగా కనబడితే తెచ్చి ఇచ్చేసేదాన్ని. 200 250. ఇవాళ అన్ని కదిలినాయి, అన్ని గుర్తొచ్చినాయి జ్ఞాపకాలు. అసలు పెద్ద ఛానల్ ఎక్కి ఏడ్చేస్తాయి. ఇప్పుడు కదిలింది లోపల కొంచెం, ఆ ఫీలింగ్ వచ్చిందిలే, బాగా అనిపించింది. 4 ఏళ్ళు కలిసి ఉన్నారా? 4 ఏళ్ళు, 4 పూర్తి 5 వస్తున్నాయి. 5 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఉంటది. మరి మనం 10 రోజులు ఒకళ్ళతో కలిసి ఉంటేనే ఫీల్ అవుతాం, అంతే కదా. మొన్న తిరుపతి అతను వచ్చి 4 రోజులు మన దగ్గర ఉండి పోతుంటేనే మనం బాధపడ్డాం. అలాంటిది మరి మాస్టర్తో 4 ఉన్నప్పుడు బాధ వచ్చింది. డాన్స్ చేసి మధ్యలో పాసుకెళ్ళిపోయేవారు. అసలు లక్ష్మమ్మ ఏంటి నువ్వు అసలు ఆపట్లేదమ్మా, నేను నీతో వేయలేనమ్మా, నేను డాన్సర్నే కానీ నాకంటే ఎక్కువ నువ్వు. రాజకుమార్ తీసుకునేవారు, నువ్వు వేయమ్మా కనవది పూర్తి అని. నేను ఆపకుండా సాంగ్